సాంబార్ పెట్టు. అట్లాగే గుర్తుంటాయి కూడా చేయవే, నీ కాచావు కదా. ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు. నేను తర్వాత వస్తా, పెట్టాయి. ఏంటైనా హెడ్ అలాగే చూస్తున్నావు? ఏం లేదు, నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టుగా ఉంది, అదే ఆలోచిస్తున్నా. నీ పేరేంటి? నిత్యానంద. రే, మూలస్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా? ముక్కు మీద గుద్దానంటే. పిన్ని గారు దీపం వెలిగించారుగా, వెళ్ళండి. వెళ్ళి రండి. ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి. నా మొక్క ఎందుకు షూట్ చేస్తా? ఇక్కడే ఉన్నావా? వాడెక్కడికి వెళ్ళాడు? మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వాడే నా ఫ్రెండ్ అశోక్. వాడిని మాత్రం మిస్ కాకండి. పక్కనున్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది, కావాలంటే పబ్లిక్ అడిగి చూడండి. పిన్ని గారు, జెమినీ సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటిది? అతను చాలా మంచివాడు. ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. తరువాత అర్చనుంది. తర్వాత ఇక్కడ మొదలెట్టేసేవా తల్లి? చాలు వెళ్ళు. విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారో? నేను వాడి దోస్తుని. నేను చెప్తున్నా, ఈ లోకంబున మహాయోగ్యుడుండేనని అది నా ఫ్రెండ్ అశోకే. అలా చెప్తున్నా. నిన్ను బాగా చూసుకుంటాడు. ఓకే చెప్పమ్మా. చెల్లెమ్మ నవ్వేసింది. రే రే, దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు, నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే. మావ, నేనంతా మాట్లాడాను, నువ్వు ధైర్యం. మామా, పొంకలిచ్చి వెళ్ళిందిరా. మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా? మామా, అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలు ఎడుతున్నారా? పాత్యంతగా రొప్ప. మరి ఎందుకు ఈ దొప్ప? రే దొప్ప, అమ్మాయిలు ఏది ఇచ్చినా మ్యాటర్ ఉంటుందిరా. చూసావా? కోనేటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా. ఏ మాట్లాడినో మాటలే రావట్లా. నాకు ఇది కొత్త, అందుకే చేతుల కళ్ళ వణుకుతున్నాయి. అవునండి, నాకు కొత్త. తల తిరిగిపోతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ మీ చేయి పట్టుకోవచ్చా? దేవుడా, ఇప్పుడు చెయ్యి పట్టుకున్న ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క పోతగా లవ్ చేసుకుంటున్న 6 జంటలకనే గొడుగులు కొనిస్తా. ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు? ఇదా చిన్న విషయం? సేవరా, వాడి బారి నుంచి 100 కొద్దీ కన్నె పిల్లల శీలాలను కాపాడాను రా. మీ చెయ్యి ఎంత వెచ్చగా ఉంది. ఒక అమ్మాయి చేతని ఫస్ట్ టైం తాగుతున్నానా, అందుకే జ్వరం వచ్చేసినట్టుంది. గుండె పడపడా కొట్టుకుంటోంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? కొంచెం చెప్పండి ప్లీజ్. చెప్పలేకపోతే సింబాలిక్ గా చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. అయ్యో, చూసావా మావా, అప్పట్లో అమ్మాయి వచ్చి అటేపు కోటికి వెళ్దామా అని అడిగితే తప్పుని చేతి మీద ముద్దెట్టి ఇటేపు వెళదామని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు. కానీ ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ రా, మారిపోయాడు. మళ్ళీ మనం ఎప్పుడు కలవడం? 1 సెకండ్ అండి. ఈ గ్రీటింగ్ కార్డు మీకు ఇద్దాం అనుకున్నాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, నేను వెంటనే వచ్చేస్తాను. సక్సెస్ రా మామా. ఎస్ మామా, చాలా థ్యాంక్స్ మామా, నేను మర్చిపోలేను రా. నేను నా డ్యూటీ చేశాను మావా. అశోక్, ఆ అమ్మాయి కంట్లోంచి కన్ను, ముక్కు, నోరు, చెవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అవి ఆనంద భాష్పాలుగానే ఉండాలి. చెప్తున్నాను మావా, కుండలు కొద్ది వస్తాయి. అయితే అకేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా. క్యాష్ ఉందా? నాకు అసలు బ్యాగెటే లేదు. నీ దగ్గర? నా దగ్గర ఈ ఒంటి రుద్రాక్షే ఉంది. సరే పద, ముసుకేసుకు పడుకుందాం. ఆగు, ఓ ఐడియా. ఏంటి? మీ అన్నకే సిక్కడగా పనిచేస్తుంది. అవును. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం పిండుకురా. అలాంటావా? ఓకే ఓకే, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, వీళ్ళు అమౌంట్ సెట్ చేసుకుంటాను. ఎలా రా బుజ్జి బాబు, ఇంత సూపర్ గా ఆలోచిస్తున్నావు? శ్వేత ఏ సెక్షన్ లో ఉందా మేడం? లోపల సిస్టమ్ రామనాథం అని ఒక ఆయన వస్తారు, ఆయన వెయిట్ చేయించండి. నేను క్యాబిన్ నెంబర్ 3లో ఉంటాను, అక్కడికి పంపించండి. శ్వేత. మీ పేరు? శివ. 1 సెకండ్. అమౌంట్ కలెక్ట్ చేద్దామని వస్తే ఇది కరెక్ట్ అయిపోయేలా ఉంది. హలో, హే శ్వేత, నిన్ను కలవడానికి శివ గారు వచ్చారే. శివానా? ఛాన్సే లేదు. మీ పేరేమన్నారు? శివ. శివ.
ఏ శివ అనే అంటున్నారే. సరే నువ్వు ఫోన్ పెట్టే నేను వస్తాను. ఓకే కొంచెం వెయిట్ చేయండి, వస్తారు. డబ్బు దొరుకుతుందా లేక నేను దొరికిపోతానా? రేయ్ బార్ దాకా తీసుకొచ్చావు, అట్లీస్ట్ బీరైనా కొనిస్తావు కదా. గమ్మున కూర్చోబెట్టి రమ్మని వెనక్కి తీసుకుపోతే ఈ బార్నే మొదలుకెళ్ళట్టుందిరా. నువ్వు ఉండరా మొత్తాన్ని కానీ పగలగొట్టేలాగున్నావు. బేరర్ వాట్ డూ యూ వాంట్ పకోడా మకోడా? శివ శ్వేత, నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. ఒక పిల్లాడికి యాక్సిడెంట్ అయింది. ఏమైంది? అదే డాక్టర్ హాస్పిటల్ నాకు అర్జెంట్ గా ఒక 3 కాదు 5,000. ఓకే నువ్వు టెన్షన్ అవ్వకు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే వలేస్తే దీనికే ఎత్తవా. బుజ్జి చేతిలో 5 పైసలు లేవు, ఏ ధైర్యంతో ఆర్డర్ ఇచ్చావురా? భయం తెలియకూడదనే రా కళ్ళజోడి పెట్టుకున్నాను. మావా వాడు వస్తాడంట. వస్తాడనుకుందాం. చెప్పరా మావా నిన్ను నమ్ముకునేరా సరుకు ఆర్డర్ ఇచ్చాం, డబ్బుతో వస్తావు కదా. ఇప్పుడే లైన్ లో పెట్టాను. డాక్టర్ మీరు ఆపరేషన్ చేయండి. డాక్టర్ మీరు జరగాల్సిన పని చూడండి. అదిగో డబ్బులు దొరికి ఆపరేషన్ వస్తాను. డాక్టర్ ఎంత ఉంది? రూపీస్ ఉన్నాయి. అసలే ఆపరేషన్. సరే అడ్జస్ట్ ఏ చేసుకుంటాను. శివ ఒక నిమిషం, ఇది తీసుకో, దీన్ని తాకట్టు పెట్టు. సరే ఓకే. ఓకే సరుకు డబ్బడితే సైడ్ డిష్ కి కల్పించింది. మావా వాడు పిండడం మొదలు పెట్టాడు, పెద్ద అమౌంట్ తోనే వస్తాడు. మీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి. బేరర్ శివ ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదుగా? అర్జెంట్ ఏం లేదు, కూర్చో. పిల్లాడు ఎలా ఉన్నాడు? ఏంటే నీకు నాకు మధ్య ఏం జరగలా? అప్పుడే పిల్లాడి గురించి అడిగితే ఏంటి అర్థం? ఏ నవ్వులట్టు కాదు శివ, నువ్వు ఆఫీస్కి రావడం నాకేమీ అర్థం కాలేదు. అవును ఆ చైన్ తాకట్టేగా పెట్టావు, నేను డబ్బులు రాగానే ఇస్తాను, నాకు తిరిగి చెయ్యి. ఏమైంది శివ? ఏం లేదు, నువ్వు కొంచెం దిగు. అర్జెంట్ ఏమీ లేదని చెప్పావు. ఇప్పుడు అర్జెంటు, నువ్వు ఆటోలో వెళ్ళు. చెత్తనాయలా శ్వేత దగ్గరికి వెళ్ళి నాలాగే నటించి తన చైన్ తీసుకున్నారు నువ్వు. నేనేం తీసుకోలేదు. ఎంత పొగరా నీకు. ఉందిరా ఎక్కడా ఉందిరా పెట్టారా? సేట్ దగ్గర ఉందిరా. ఆగరా. ఇలా చూడు, వద్దు నన్ను కొట్టావు, లాయర్ల సంఘం నీ మీద కేసు పెడుతుంది. ఎరే తప్పు నువ్వు చేసేసి వాళ్ళు ఎందుకు ఇందులో లాగుతావు? నొప్పిగా ఉందిరా. నొప్పెడుతుంది. నొప్పిగా ఉందిరా, వదలరా. మోసం చేసి డబ్బు తీసుకెళ్లి తాగినప్పుడు బాగుంటుంది, ఇప్పుడు నొప్పెడుతుందా? 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 రే నన్ను ఇలా కొట్టే పని పెట్టుకున్నావా? నేనేం చేస్తాను? ఎప్పుడైనా తన ఆఫీస్ వైపు వెళ్తావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? ఎక్కడికి వెళ్తావు? పొడి చేస్తాను. ఏమనుకుంటున్నావురా? కింద పడే బ్రదర్ కదా అని ఓడ్చుకుంటుంటే కింద పడేరా. ఏంటో దగ్గర రెచ్చిపోతున్నావు? దగ్గరకు వచ్చావు పొడి చేస్తాను ఏమనుకున్నావు? రే నాతో పెట్టుకోకు, పొడుచుకుని చచ్చిపోతాను. కావాలి పాపిస్తాడా? వీడు ప్రాణాలతో బతుకుంటూ నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా మా ప్రాణాలు తీస్తున్నావు? నన్ను ఎందుకు అడుగుతావయ్యా? బాగా అడగవయ్యా. ఏ సీరియస్ ఏ లేదమ్మా, నా సీనియర్ లాయర్ ఒక కేసు గురించి చెప్పారమ్మా. లా బుక్స్ అని రెఫర్ చేసి తలనొప్పిగా ఉంది కదా అని నేను పడుకున్నానమ్మా. ఏంటో 7 గంటలకే నిద్రని అన్నీ వచ్చి నన్ను కొడుతున్నాడమ్మా. వాడు ఎప్పుడన్నా లేస్తాడు, ఎప్పుడన్నా పడుకుంటాడు. వెళ్ళి నువ్వు పని చూసుకోపో. వాడు ఏం ఫ్రాడ్ పనులు చేస్తున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు వాడు చేసిందే ఉందరా? నువ్వు మహా ఉత్తముడు. నోట్లో బూతులు వస్తాయి. ఇంత వయసు వచ్చింది, ఇంకా మంచిదో చెడేదో తెలియకుండా ఉన్నావు. వాడు మంచోడు కదయ్యా, మంచోడు కాదు. పాప మాకంతా తెలుసు. అయ్యో రౌడీ వెతవట తిరిగి ఇంట్లో కూడా రౌడీతనం చేస్తున్నాడు. బాగా తిట్టకన్నా, వాడేదో టెన్షన్ లో ఉన్నాడు. కాళ్ళు పట్టుకుంటున్నావా? పట్టుకో పట్టుకో. ఏదో ఒక రోజు వాడు నీ గొంతు పట్టుకుంటాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఆ పెట్ట గురించి నాకు తెలుసురా.
వీళ్ళంతా ఉంటే ఎక్కడ నిద్ర వస్తుంది? ఇప్పుడు సూపర్ గా నిద్ర వస్తుంది. ఏంటి శివ? ఇదిగో. ఏ నేనేం అడిగానని నేనంత కోపంగా నన్ను దింపేసి వెళ్ళిపోయావు? చూడు శ్వేత, నేను హడావుడిగా నీ ఆఫీస్కి వస్తాను. నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, ఎలాగైనా ఇవ్వు అని అడుగుతాను. కానీ నువ్వు ఇవ్వకూడదు. ఏమైంది? వద్దు శ్వేత, నీకెందుకు అనవసరమైన శ్రమ, వదిలే. లేదు, నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు. నీకు అవసరమైతే నేను ఇస్తా, నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు. ఇప్పుడేంటి కొత్తగా వద్దంటున్నావు? ఏయ్ పిచ్చిదానా, నేను వచ్చి చైన్ తీసుకెళ్ళింది నేను కాదు, నా తమ్ముడు. అనుకున్నాను నిన్నే నాకు డౌట్ వచ్చింది. నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, అనుకున్నాను గినుకున్నాను అని. ఇచ్చేటప్పుడు ఆలోచించవా? సరే సరే, ఇంకెప్పుడు వాడిని జోలికి రాడు. ఎందుకనే జాగ్రత్తగా ఉండు. గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ, నేను జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు, వాడే కొంచెం గోల్మాల్ కాడు. రెండు వడ పార్సల్ అన్నా. మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫాలు వస్తున్నారని చెప్పారు కదా, ఎప్పుడు వస్తున్నారు? వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు. అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది. ఇదిగోమ్మా, థ్యాంక్స్ అమ్మా. అవును, అక్కడ ఎవరు షాప్ లో? పెద్ద అబ్బాయా? భలే బాగా అడిగావు పో. వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పనేనా? వాడు ఒకడుంటే ఏమి అమ్మడు, 4 కోట్లాట్లు తీసుకొస్తాడు. వీడు చిన్నోడు, లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు. నాన్న, మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా మాట్లాడుతున్నారు. చెప్పండి, ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా? ములక్కాళ్ళేగా. ఇదిగో చూసారా, బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే. బాబా మీరు చెప్పండి, ఎన్ని ములక్కాళ్ళు కావాలి? 10 ములక్కాళ్ళు బాబు. ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలు ఎంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. అయితే నేను వచ్చి కొనుక్కుంటా. ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో. చూసావా, కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా. నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. టమాటాలు ఏమన్నా చూసారా? రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి. మీ సంచి ఉండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో, మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో, అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును, మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది. అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో. ఏంటి ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరు లేరు, అందుకే తీసా. ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో. గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? అబద్ధం చెప్తున్నావు కదా. జెమినీ మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నా. నేను జెమినీ మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపుకి ఏం కాలేదు కానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడ నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే. సీ యూ.
నువ్వు పోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యారు. అయ్యో అయ్యో, గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తోంది. ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్ నువ్వు వేగంగా ఎవరి నుంచి వెళ్ళిపో. కూర్చో కూర్చో. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేసావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి